వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈరోజు మన గెస్ట్ కొద్ది ఇంట్రెస్టింగ్ పర్సన్గా మనం చెప్పాలి. తెలంగాణ వాది, రాజకీయ నిపుణులెంతనో ఇరిగేషన్ పైన అంత పట్టున్న వ్యక్తి. తెలంగాణలో ఇరిగేషన్ గురించి మాట్లాడాలంటే ఆయనే మాట్లాడాలనే వాదన కూడా తెరపైకి వస్తాయి. అలాంటి వ్యక్తే వి ప్రకాష్ మనతో ఈరోజు గెస్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా సార్. నమస్తే. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక చర్చ, కాళేశ్వరం. అసలు ఏంటి కాళేశ్వరంకి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ, బీఆర్ఎస్ చెప్తున్న వాదన, ఈ రెండింటిని ఎట్లా చూస్తారు? అంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కంటే ముందే ఒక ప్రచారం చేసింది, ఇలా బాగా అవినీతి జరిగింది. వాళ్ళ ప్రచారం జరుగుతున్న టైంలోనే మేడిగడ్డ కుంగిపోవడం, దాంతో ఆ ప్రచారానికి బాగా బలం చేకూరింది. సో ఒక్కసారి ప్రజలు కేసీఆర్ను పక్కకు పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్పిన ఈ విషయాల మీద ప్రజలు కన్విన్స్ అయ్యారు, అందుకే కేసీఆర్ను పక్కకు పెట్టారు అని దానికి స్టిక్ ఆన్ అయ్యి ఇక కాళేశ్వరం పనికిరాదు, కాళేశ్వరం వేస్ట్, మేడిగడ్డ కుంగిపోయింది, ఇక మేడిగడ్డ లాగానే అన్ని బ్యారేజీలు అంతే. ఎందుకు అంటే వాళ్ళని అధికారంలోకి తేవడంలో మేడిగడ్డ పాత్ర ఉంది. మేడిగడ్డ కుంగపోయి ఉంటే ఆ ప్రచారాన్ని నమ్మేవాళ్ళు కాదేమో. సో కేసీఆర్ ఓడిపోవడంలో, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంలో అనేక కారణాలలో, ముఖ్యమైన కారణాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఇంకా అదే పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ వస్తున్నారు. వాస్తవంగా కేసీఆర్ సొంత ప్రాపర్టీ కాదు కదా కాళేశ్వరం. ప్రభుత్వంలోకి ఎవరు వస్తే వాళ్ళు దానికి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అది కుంగిపోయింది, దాన్ని కారణాలు తెలుసుకొని రిపేర్ చేయాలి. బట్ 2 years అవుతున్నా కూడా ఇప్పటికీ అక్టోబర్ 21 నాడు కుంగింది. ఇప్పటికీ జస్ట్ ఒక 3-4 months అయితే కనుక మళ్ళీ అక్టోబర్ వస్తుంది. ఎందుకు దాన్ని రిపేర్ చేయట్లేదు అనేది ఒక ప్రశ్న. వాళ్లకు ఇది ఎంతకాలం అయితే ఈ ప్రచారం నడుస్తూ ఉంటుందో కేసీఆర్ని అంతకాలం దోషిగా నిలబెట్టవచ్చు, ఇక హరీష్ రావు గారిని దోషిగా నిలబెట్టవచ్చు. ఆ కమిషన్ కూడా దాని కాలపరిమితి ఎప్పుడో అయిపోయింది పోయిన సంవత్సరం. మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 7 సార్లు చేశారు, ఇప్పుడు 8వ సారి చేస్తున్నారు. అంటే ఇది ఒక పొలిటికల్ గేమ్లో భాగం అయిపోయింది కాళేశ్వరం అనేది. ప్రజల కోణంలో నుంచి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, అంత పెద్ద బ్యారేజీలు కట్టినప్పుడు రిపేర్ చేయడం సాధ్యం కదా, ఎలాంటి వాళ్ళే రిపేర్ చేస్తామంటున్నారు కదా, అదొక ప్రమాదంగా భావించి ఎందుకు దాన్ని పునరుద్ధరించట్లేదు. 2 రబీ పంటలు పోయినాయి, కనీసం ఒక 20 లక్షల ఎకరాలలో స్థిరీకరణ అనేది జరిగేది. ఎందుకంటే ఆ ప్రాజెక్టులలో నీళ్ళు లేనప్పుడు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసిన వాటితోనే మనకు పంటలు పండుతాయి. సరే వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి కొంత రైతులకు నీళ్ళ వల్ల కొంత వ్యవసాయం నడిచింది. బట్ రాబోయే రోజులలో కనుక ఇట్లాగే మేడిగడ్డను వదిలేస్తే రబీ పంటలకు చాలా కష్టమవుతుంది తెలంగాణలో. అంటే మేడిగడ్డ ఎందుకు కుంగిందంటారు మీరు? మీ టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. అంటే నా డౌట్ నాకుంది, అది శబ్దం రావడం కానీ, ఆ కుంగిన పద్ధతి కానీ అది నార్మల్గా లేదు, సహజంగా లేదు. అది ఏదో అసహజమైనది జరిగింది. ఎందుకంటే 1.5 కిలోమీటర్ పైన ఆఫీస్కు డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మేడిగడ్డ కుంగింది ఎటువైపు అంటే సిరివంచ సైడు అంటే అటు నుంచి 2వ బ్లాక్, 7వ బ్లాక్ అని అంటే 8వ బ్లాక్ ఉంది. దాని పక్కన 7వ బ్లాక్లో ఒక పియర్ కుంగింది. ప్రమాదవశాత్తు కుంగింది అనుకోండి, అంటే సహజంగా జరిగే ప్రమాదం. అప్పుడు ఏమైందంటే కింద ఇసుక పక్కకు పోతే రాఫ్ట్ మొత్తం ఇట్లా వంగుతుంది. ఇట్లా ఉన్న రాఫ్ట్ ఇట్లా అవుతుంది, లేకపోతే ఇట్లా అవుతుంది. ఇప్పుడు 12వ పియర్ నుంచి 22వ పియర్ వరకు ఆ రాఫ్ట్లో ఉంది. ఈ రాఫ్ట్ ఒక బలమైన పునాది మీద ఉంటుంది, కింద ఇసుకే, కానీ రాఫ్ట్ మందం ఎంత ఉంటుంది అంటే 3 మీటర్లు ఉంటుంది. అంటే ఈ హైట్ కంటే చాలా ఎక్కువ. 3 మీటర్ల హైట్ ఉన్న రాఫ్ట్ కుంగుతుంది కానీ బ్రేక్ కాదు. కానీ అక్కడ ఏమైందంటే అది 19వ పియర్ ఎందుకు బ్రేక్ అయింది అనేది పెద్ద సమస్య. 22వదైనా 12వదైనా అటుకొనకుంది కాబట్టి కుంగినప్పుడు పలిగింది అనుకుందాం, ఇటు పక్కన ఉంటే కుంగింది కాబట్టి పలిగింది అనుకుందాం. కానీ మధ్యలో బ్రీచ్ అయింది కాబట్టి అందరికీ అనుమానాలు వచ్చినాయి. అంటే ఏమనుమానం ఉంది మీకు? అంటే ఆ రోజు ఎఫ్ఐఆర్ ఏదైతే ఒక పెద్ద శబ్దంతో ప్రమాదం జరిగిందని ఇచ్చారు కదా, ఆ శబ్దము ఆ రోజు నిల్వ ఉన్నాయి నీళ్లు. నిల్వ ఉన్న నీళ్ళల్లో అంత ప్రమాదం ఎట్లా జరుగుతుంది? ఒకవేళ జరిగింది అనుకోండి, అంత పెద్ద శబ్దం ఎందుకు వస్తుంది? ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఏం చెప్పారంటే ఒక పెద్ద శబ్దంతో ప్రమాదం జరిగిందని. దాని మీద ఎంక్వైరీ జరగలేదు. ఎన్డీఎస్ఏ కూడా శబ్దం ఎందుకు వచ్చిందనే దాని మీద స్పష్టంగా చెప్పలేదు. తర్వాత కింది కుంగడం అనేది 3 రోజులు పట్టింది. మొదటి రోజు కొన్ని ఇంచులు కుంగింది, 2వ రోజు 3వ రోజు కల్లా 1.5 feet పోయింది. ఇప్పుడు దాని గదాలనే చెప్తున్నారు 3 feetలని 6 feetలని. 1.5 feet కుంగింది, అంతకుమించి కుంగలే. ఇప్పటికీ వెహికల్స్ పోతున్నాయి దానిపైన బ్రిడ్జ్ మీద. అంటే అలో చేస్తే పోతాయి. అంత నిజంగానే 3 feet కుంగితే వెహికల్స్ పోతాయా పైనుంచి? కొంచెం క్రాక్స్ వచ్చినాయి. ఆ క్రాక్స్ వస్తే అంత శబ్దం రాదు.
ఇప్పుడు ఎక్కడైతే అలైన్మెంట్ ఉందో ఏది రేడియల్ గేట్స్కును ఈ స్తంభానికి అలైన్మెంట్ ఉన్న కాడ కొంచెం ఒక గ్యాప్ వచ్చింది, ఒక 2-3 ఇంచుల గ్యాప్ వచ్చింది. వచ్చినప్పుడు ఆ సౌండ్ అంత రాదు, అది కూడా పరపర అనే క్రాక్ లాగానే వస్తుంది, పెద్ద శబ్దం విస్ఫోటనంలాగా రాదు. ఇవన్నీ అనుమానాలే, నేనేం నిర్ధారణ చేయట్లేదు, నేను దానికి ఎక్స్పర్ట్ కూడా కాదు. కానీ ఎందుకు ఎక్స్పర్ట్స్ని పెట్టట్లేదు, ఇది కూడా ఒక కోణంలో నుంచి ఎందుకు అధ్యయనం చేయట్లేదు? రెండవది, మేడిగడ్డలో కొంత నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం తప్పుపట్టాలంటే నిర్లక్ష్యం జరిగిన మాట కొంత వాస్తవం. అది ఎక్కడ? O&M, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. వీళ్ళు ఎవ్రీ ఇయర్ మే నెలలో ఖాళీ చేసి ఆ రిపేర్స్ చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ జనరల్గా ఏ డ్యామ్ అయినా ఏ బ్యారేజ్ అయినా ఫస్ట్ ఇయర్ చాలా సమస్యలు వస్తాయి. మీరు ఇల్లు కట్టినా కూడా గృహప్రవేశం అయినాక మెల్లమెల్ల క్రాక్స్ కనబడుతూ ఉంటాయి. హడావిడిగా గృహప్రవేశం చేసుకుంటాం మంచి రోజు, తర్వాత చూస్తే క్రాక్స్ వస్తాయి. ఎందుకంటే క్యూరింగ్ సరిగా లేకపోయినా, కింద సరిగా నేలలో పునాది గట్టిగా వేయకపోయినా, ఎక్కడో ఒక దగ్గర మాత్రం క్రాక్ రాకుండా ఇల్లు అయితే ఉండదు. అటువంటిది ఏ బ్యారేజ్ అయినా కూడా ఫస్ట్ ఇయర్ చాలా సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం దొరుకుతుంది. మేడిగడ్డ దగ్గర దొరకలేదు. ఎందుకంటే జూన్ 21, 2019 ఆ రోజు దాన్ని ఆరంభించారు, ఇనాగరేషన్. 3 ముఖ్యమంత్రులు వచ్చి ఇనాగరేట్ చేసి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆ తర్వాత నీళ్ళు ఎప్పటి వరకు ఉన్నాయి? మార్చి, ఏప్రిల్ దాకా కూడా నీళ్లు ఉన్నాయి. మార్చి 23 నాడు దేశవ్యాప్తంగా కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్ 3 నెలల పైన ఉంది. 100% లాక్డౌన్ నేను చెప్పేది. ఆ టైంలో ఎవ్వరు ప్రాణాలు అరచేతులు పెట్టుకున్నారు తప్ప ఎవరు పోయి ఆడ పని చేయాలనుకోలే. కాంట్రాక్టర్ కంపెనీ కూడా లేదు ఆడ. L&T వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు ఏ రాష్ట్రాల నుంచి వచ్చిందో మళ్ళీ ఆ రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇంజనీర్స్ లేరు. ఎవరో ఒకరు అక్కడ దాన్ని కనిపెట్టుకొని ఉండడానికి ఒక జూనియర్ ఇంజనీర్లు పెట్టారు. సిబ్బంది కూడా ఏం లేదు. యాక్చువల్గా ఆ టైము ఏం లోపాలు ఉన్నాయనేది వెతుక్కోవడానికి ఆ ఫస్ట్ వరదకు దిమ్మెలు కొట్టుకుపోయినాయి. ఎందుకు కొట్టుకుపోయినాయి? వెలాసిటీ మనం అంచనా వేసింది తప్ప. పోనీ ఆ నీళ్లు పడేటప్పుడు కింద నీళ్లు ఉండాలి, నీళ్లు లేవు. ఇవన్నీ పొరపాట్లు జరిగినాయి. బట్ సరి చేసుకోవడానికి కోవిడ్ లాక్డౌన్ అనేది, ఇప్పుడు నేను సమర్థిస్తానని చెప్పట్లేదు, జరిగిన వాస్తవం అది. ఒకవేళ కనుక అప్పుడు కోవిడ్ లాక్డౌన్ లేకపోయి ఉంటే డెఫినెట్గా ఇంజనీర్స్ దాన్ని టేకప్ చేసేవాళ్ళు. సెకండ్ టైం ఏమైందంటే లాక్డౌన్ లేదు. అంటే అప్పుడు కూడా కోవిడ్ ఉంది, 2వ సంవత్సరం కూడా. బట్ లాక్డౌన్ 100% లేదు, పార్షల్లీ లాక్డౌన్ ఉండింది. ఆ టైంలో ఏమైందంటే ఆ నీళ్లను ఖాళీ చేసి వీటిని పునరుద్ధరించాలి. బట్ రైతుల అవసరాల కోసం నీళ్ళను అట్లే మెయింటైన్ చేశారు. 21లో అట్లే మెయింటైన్ చేశారు, 22లో కూడా అట్లే మెయింటైన్ చేశారు. ఈ 2 సార్లు దాన్ని ఖాళీ చేయక ఆ మెయింటెనెన్స్ పనులు చేయకపోవడం వల్ల ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే ఆ నీళ్ళల్లో కింద ఏం జరుగుతుందనేది గమనించడంలో వాళ్ళకు అవకాశం దొరకదు. ఎందుకంటే దానిలో నీళ్లు స్టోర్ చేసినప్పుడు కింద ఏమవుతుందనేది తెలుసుకునే అవకాశం లేదు, నీళ్ళు ఉంటాయి కదా. సెకండ్ ఏంటంటే కింది నుంచి 19వ పియర్ కింద కానీ 20వ పియర్ కింద కానీ ఏమన్నా బుంగలు వచ్చినాయనుకోండి, డౌన్ స్ట్రీమ్లో దిమ్మెలు కొట్టుకుపోయినాయి. దిమ్మెలు లేకపోయేసరికి ఆడ బరువు లేదు. బరువు లేకపోయేసరికి కిందికి వెళ్ళి వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ ఫ్లో అయినప్పుడు ఇసుక రేణువులు వచ్చినాయా లేదా అనేది ఇంపార్టెంట్. వాటర్ వస్తుంది సహజంగానే, సీపేజ్ ఉన్న వాటర్ వస్తుంది, గ్రౌటింగ్ సరిగా లేకపోయినా వాటర్ వస్తుంది. బట్ అక్కడ వైఫల్యం ఉన్నది. ఒకవేళ కనుక అక్కడ ఇసుక రేణువులు కూడా వస్తున్నాయని గమనించి ఉంటే డెఫినెట్గా దాన్ని క్లోజ్ చేసేవాళ్ళు. తర్వాత ఇంకొక కారణం కూడా, ఇవన్నీ NDSA చెప్పినా నేను చెప్తున్నా, ఇంకొక కారణం కూడా ఏంటంటే అప్స్ట్రీమ్, అంటే మేడిగడ్డ బ్యారేజ్కు కాళేశ్వరం సైడ్ అప్స్ట్రీమ్లో అంతకుముందు ఒక కాపర్ డ్యామ్ కట్టారు పనులు చేసుకోవడానికి. ఇనాగరేషన్ టైం కల్లా వాటర్ బాగా వచ్చేసింది, కాపర్ డ్యామ్ తీయడానికి వీలు కాలేదు. తర్వాతనేమో కోవిడ్ ఉంది కాబట్టి ఆ కాపర్ డ్యాము సగం కొట్టుకుపోయింది. వాళ్ళు ఏమనుకున్నారు, మిగతా సగం కూడా కొట్టుకుపోద్ది అనుకున్నారు. బట్ అది అట్లాగే ఉండిపోయింది. ఎప్పటిదాకా ఉంది? ఈ అక్టోబర్ 21న ప్రమాదం జరిగేదాకా కూడా మధ్యలో 2 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం వచ్చినా కూడా 21, 22, 23 కూడా, 23 ఎండాకాలం కూడా. బట్ ఎందుకో అది ఆ శిథిలాలను తొలగించలేదు. దానికి కూడా కారణం ఏంటంటే అక్కడ నీళ్లు నిల్వ పెట్టడమే. ప్రధానంగా తప్పు పట్టాలంటే మొట్టమొదటి నీళ్లను ఖాళీ చేయకుండా అట్లాగే ఉంచడము. సరే, అది ముఖ్యమంత్రి గారి మీద వేసేసిండ్రు ఇంజనీర్లు. ఎందుకు అంటే రైతులకు నీళ్ళ అవసరాలని ముఖ్యమంత్రి గారు వద్దన్నారు.
బట్ ఈ నిర్లక్ష్యం ఒకవేళ విస్ఫోటనానికి బాంబు కనుక కారణం కాకపోతే, విధ్వంస చర్య కారణం కాకపోతే, ఇది రెండవ కారణం అవుతుంది. మూడవది కాపర్ డ్యామ్ అవశేషాలు ఉండడం వల్ల హైడ్రాలిక్ జంప్ అని జరుగుతుంది. ఎందుకంటే ఫాస్టెస్ట్ రివర్ అది. నాసిరకమైన నిర్మాణం అయితే కాదు. ఎందుకు కాదు అంటే, నాసిరకమైన నిర్మాణం అయితే ప్రపంచంలోనే అత్యంత ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే గోదావరిలో 500 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ రానంత వరద 22 జూలై 15 నాడు వచ్చింది. 28,75,000 క్యూసెక్కులు. అక్కడ తట్టుకునే శక్తి 28,25,000 క్యూసెక్కులు. అంటే అంచనాకు మించి వరద వచ్చినా కూడా, పైనుంచి నీళ్లు పోయినా కూడా చెక్కు చెదరకుండా మేడిగడ్డ నిలబడ్డది. నాసిరకమైన నిర్మాణం అయితే అట్లా నిలబడద్దా? కాబట్టి ఇవన్నిటి కోణంలో చూసినప్పుడు నిర్లక్ష్యం అయితే కొంత ఉంది. దానికి కేసీఆర్ బాధ్యత ఎంతవరకు ఉందనేది కమిషన్ తేల్చాలి. ముగ్గురు మంత్రుల వాదన విన్నాము. ఈటల రాజేందర్ ఒక రకమైన వాదన చెప్పారు, కేసీఆర్ మొత్తం దీన్ని చేశారు, కానీ క్యాబినెట్ ఆబోధం ఉందన్నారు. తుమ్మల నాగేశ్వరరావు క్యాబినెట్లో అసలు చర్చించలేదన్నారు. హరీష్ రావు ఏమో లేదు, ఇది పూర్తిగా సిడబ్ల్యూసీకి అనుగుణంగానే పూర్తి నిర్మాణం జరిగింది అన్నారు. ముగ్గురు వాదనని ఎట్లా చూస్తారు? అసలు ఈ పీసీ ఘోష్కి ఈ 3 వాదనలు అవసరమే లేదు. మేడిగడ్డ కుంగడము, అన్నారం సుందిళ్ళ సీపేజ్, వాటికి సంబంధించిన విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే సమాధానాలకు ఆయన ఇవ్వబోయే జడ్జిమెంట్కి అసలు సంబంధం కూడా లేదు. ఇంకోటి, తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పదలుచుకున్న అంశం వేరు, బయట మీడియాకు వచ్చింది వేరు. ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే, ఈ ముగ్గురు క్యాబినెట్ సబ్ కమిటీ మెంబర్స్, వాళ్ళకి ఎంతవరకు సంబంధం అంటే, క్యాబినెట్ సబ్ కమిటీలో ఇది 2016 మార్చిలో సబ్ కమిటీ వేశారు ఈ ముగ్గురు మంత్రులతో. 2016 ఏప్రిల్ అంటే ఒక నెల కూడా కాలేదు, రిపోర్ట్ ఇచ్చేశారు. అంటే ఆ సబ్ కమిటీ పనిచేసింది ఓన్లీ 1 మంత్. ఆ 1 మంత్లో 2 మీటింగ్స్ అయినాయి. ఆ రిపోర్ట్లో అన్నారం పేరు కానీ, సుందిళ్ళ పేరు కానీ, మేడిగడ్డ పేరు కానీ లేదు. ఒక్క దగ్గర కాళేశ్వరం అని వస్తుంది అంతే. అయితే కాళేశ్వరంకు మార్చాలనేది నిర్ణయం అయింది, కానీ అప్పటికి ఇంకా ఈ అన్నారం కాడ కట్టాలన్నా, మేడిగడ్డ కాడ కట్టాలన్నా, సుందిళ్ళ దగ్గర కట్టాలా అనేది సర్వే స్టేజ్లో ఉంది. ఈ రిపోర్ట్ ఇచ్చింది 2016 ఎర్లీ. కాబట్టి అప్పటికి మనకేందంటే, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఇక్కడ మీకు నీళ్లు సరిపోవు, 165 టీఎంసీల అవైలబిలిటీ ఉంది, కానీ 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా ఉంటుంది బచావ్ ట్రిబ్యునల్ ప్రకారమే. 1979లో ట్రిబ్యునల్ ఇచ్చిన దాని ప్రకారం 63 టీఎంసీలు ప్రాణహితకు పైన ఎగువ రాష్ట్రాల వాటా, వేన్గంగ మీద కానీ వార్దా మీద కానీ. సో అందుకని మీకు నీళ్లు సరిపోవు అని చెప్పి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని చెప్పి వాళ్ళు ఇచ్చిన లేఖ ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్. కానీ వీళ్ళు తప్పు పడుతున్నారు. అంటే దాన్ని డిస్టార్ట్ చేసి కొన్ని సెంటెన్సులు చదివి కొన్ని చదవకుండా, వెదిర శ్రీరామ్ అదే పని చేశాడు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా అదే పని చేశాడు. లెటర్ చదివితే మొత్తం చదవాలి. వాళ్ళు ఇచ్చిన లెటర్ పబ్లిష్ అయింది పేపర్లలో, అలా స్పష్టంగా కనబడుతుంది 63 టీఎంసీలు మనది కాదు అని. 102 టీఎంసీలు మాత్రమే అక్కడ అవైలబిలిటీ ఉంది అనేది సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. 102 టీఎంసీలకు మొత్తం తీసుకునే అవకాశం మనకుందా అంటే, ఎప్పుడైనా ఫ్లో వాటర్ల నుంచి మనం లిఫ్ట్ చేసేటప్పుడు సగం కూడా లిఫ్ట్ చేయలేము మనం, ఎందుకంటే ఆ లిఫ్ట్ చేసే క్రమంలో చాలా ఫ్లో అవుతుంది. అట్లా చేయాలంటే రిజర్వాయర్ పెద్దగా ఉండాలి. ఇప్పుడు పారే నది నుంచి మనం లిఫ్ట్ చేయాలంటే సాధ్యం కాదు. ఒకవేళ కంప్లీట్గా దాన్ని క్లోజ్ చేసి మరణ సాగర్లాగా ఉందనుకో, అందులో ప్రతి చుక్కను మనం ఎత్తిపోసుకోవచ్చు. బట్ అక్కడ ఏంటంటే 148 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ కట్టాలని చెప్పి వాళ్ళు షరతు పెట్టారు మహారాష్ట్ర. అంతకంటే ఎక్కువ మేము ఇవ్వం, 152 అనేది సవాలే లేదు, మేము ఇవ్వమని చెప్పారు. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఇవ్వలేదు. 148కు ఒప్పందం చేసుకొని వచ్చారు. ఎందుకు చేసుకున్నారు ఒప్పందం మరి అంటే, ఒప్పందం చేసుకున్నది ఆదిలాబాద్కు నీళ్ళు ఇవ్వడానికి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల అంటే పూర్వ ఆదిలాబాద్ జిల్లా, కొత్తగా ఆసిఫాబాద్ అండ్ మంచిర్యాల జిల్లా. ఆ జిల్లాలో ఆయకట్టుకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. ఎందుకు ఆ జిల్లా వరకే పరిమితం చేశారు అంటే, అక్కడ అవైలబిలిటీ 44 టీఎంసీ, అంటే 102 టీఎంసీలు ఉన్నా స్టోరేజ్ లేదు. 152 మీటర్స్లో స్టోరేజ్ ఎంత ఉంటుందంటే 5.6 టీఎంసీ. 5.6 టీఎంసీలు అంటే హుస్సేన్ సాగర్తో 4 ఇంతలు, అంత పెద్ద స్టోరేజ్ ఉంటుంది. కాబట్టి అంత పెద్ద స్టోరేజ్ నుంచి ఈ 102 టీఎంసీలను లిఫ్ట్ చేసుకోవడం అనేది సాధ్యమవుతుంది. కానీ ఎప్పుడైతే 148కు తగ్గించమన్నారో, స్టోరేజ్ వచ్చి 1.6 టీఎంసీ, అంటే ఒక్క హుస్సేన్ సాగర్ అంతా ఉంటుంది. మరి ఆ 1.6 టీఎంసీ నుంచో 1.8 టీఎంసీ దాని నుంచి లిఫ్ట్ చేసుకోవాలంటే మనకు 44 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేస్తాం.
ఇవి లిఫ్ట్ చేసే లోపలనే మిగతా నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు వరదలు వస్తాయి బాగా. 60 రోజులు గోదావరికి వరదలు వస్తుంది అక్కడ ప్రాణహితల, అంటే పర్టికులర్గా ఈ ప్లేస్లో కింద చాలా రోజులు వస్తుంది. అయితే ఈ 60 నుంచి 90 రోజులలో మనం కేవలం 44 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోస్తాం. ప్రాణహిత చేవెళ్లలో కేవలం అగ్రికల్చరే లేదు, 30 టీఎంసీలు హైదరాబాద్ మంచినీళ్ళు ఉన్నాయి. తర్వాత ఎన్టీపీసీకి వాటర్ ఉంది అందులో నుంచే. తర్వాత ఎన్ రూట్ విలేజెస్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఎల్లంపల్లి దగ్గర నుంచి మొదలుపెట్టి గజ్వేలు ఇవన్నీ మన షామీర్పేట దాకా ఎన్ రూట్ విలేజెస్కు మంచినీళ్ళు ఇవ్వాలి. ఈ 44 టీఎంసీలు దీనికే సరిపోతాయి. మరి 16,40,000 ఎకరాలకు ఎక్కడి నుంచి ఇవ్వాలి? రెండవది, ఇది 2007లో డిజైన్ చేసిన ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ పేరుతో. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ స్టెబిలైజేషన్ గురించి ఎవరు కూడా అడగలేదు, ఆయన కూడా దాన్ని పట్టించుకోలేదు. తర్వాత కాలంలో ఏమైంది, బాబ్లీ ప్రాజెక్టులు ఇవన్నీ కట్టిన తర్వాత గోదావరి మీద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకును పైనున్న జైక్వాడ్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఈ జైక్వాడ్ ప్రాజెక్టుకు మధ్యలో 13 బ్యారేజీలు కట్టారు. జైక్వాడ్ ప్రాజెక్టు కూడా హైట్ను పెంచుకున్నారు. ఈ హైట్ను పెంచుకోవడం వల్ల తర్వాత అక్కడ మధ్యలో 13 బ్యారేజీలు ఉండడం వల్ల ప్రతి బ్యారేజ్ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి 2 దిక్కుల. శ్రీరామ్ సాగర్కు భారీ వర్షాలు కురిస్తే తప్ప నీళ్ళు వస్తలేవు. దానివల్ల ఏమవుతున్నది, శ్రీరామ్ సాగర్ అని ఎండుతలేదు. రైతులు ఏమంటున్నారు, నిజాం సాగర్ కట్టిండ్లు అది ఎండిపోయి ఉంటుంది. ఎందుకంటే సింగూరు ద్వారా నీళ్ళన్నీ హైదరాబాద్ మంజీరా వాటర్ అని చెప్పి, ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు అడిగినా మాకు మంజీరా వాటర్ వస్తుందని చెప్తారు. వెస్ట్ సైడ్ అయితే పర్టికులర్గా అంటే సగం హైదరాబాద్కు మంజీరా వాటర్ని ఇచ్చి నిజాం సాగర్కు నీళ్లు పోకుండా చేసేది సమైక్య రాష్ట్రంలో. నిజాం సాగర్ ఎండిపోతుంది. ఇక్కడ సింగూరు కింద 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వట్లేదు. తర్వాత అప్పర్ మానేరు ఎండిపోతూ ఉంది, దాని ఆయకట్టు ఎన్నడూ సాగ్గాలే. శ్రీరామ్ సాగర్ ఆయకట్టు 9,54,000 ఎకరాలు మొదటి దశ, 4,44,000 ఎకరాలు రెండవ దశ, 2,00,000 ఎకరాలు మూడవ దశ వరద కాలువ. నిజాం సాగర్ది 2,31,000 ఎకరాలు తగ్గించారు. తర్వాత 2,75,000 నుంచి 2,31,000 ఎకరాలు. తర్వాత సింగూరుది 40,000 ఎకరాలు. అప్పర్ మానేరుది కూడా 26,000-27,000 ఎకరాలు, 34,000 ఎకరాల దాకా సాగు కావాలి అది. ఇవి కాకుండా ఇంకా శ్రీరామ్ సాగర్ రెండవ దశలో 4,44,000 ఎకరాలు తుంగతుర్తి దాకా, డోర్నకల్ దాకా, వరంగల్, తొర్రూరు, చేర్యాల, ఇవన్నీ చెన్నూరు, ఇవన్నీ కూడా. మరి ఇవన్నిటికీ ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురావాలి? కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు మాకు పంటలు ఎండిపోతా ఉన్నాయి, శ్రీరామ్ సాగర్ ఉన్నా మాకు ఉపయోగం లేదు, మీకు గుర్తుండాలి, తలాపున పారుతుంది గోదావరి, నీచెల్క నాచేను ఎడారి అని ఆ శ్రీరామ్ సాగర్ నీళ్ళ కోసము మన ఆశలు తీర్చలేదు శ్రీరామ సాగరము అని సదాశివుడు అని ఒక గొప్ప పాట రాశాడు. అయితే ఆ పాట చూస్తే శ్రీరామ్ సాగర్ కట్టి మాకు ఉపయోగం లేదనే కదా. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమ క్రమంలో వచ్చిన నీళ్లు, నిధులు, నియామకాలనే డిమాండ్ పట్టించుకోవాలి కదా. అయితే కేసీఆర్ ఏం ఆలోచించాడంటే, ఇక్కడ దొరికే 44 టీఎంసీలు తుమ్మిడేటి కడితే అది ఎన్ రూట్ విలేజెస్కును హైదరాబాద్కు మంచినీటి సప్లైకే సరిపోదు, ఎన్టీపీసీకి ఎక్కని చేయాలి, ఇండస్ట్రీస్కి ఎక్కని చేయాలి. మళ్ళీ 16,40,000 ఎకరాలు అంతకుముందు ఉండే. కేసీఆర్ గారు వచ్చాక దాని ఆయకట్టు 18,25,000 ఎకరాలు పోయింది. మరి ఒక్క చుక్క నీరు లేదు, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? పోనీ 165 టీఎంసీలు మొత్తం దొరికినా కూడా మనం ఎత్తిపోసుకోలేము. మరి ఎత్తిపోసుకోవడానికి వీలు కాదు. రిజర్వాయర్ సామర్థ్యం తగ్గింది, హైట్ తగ్గింది. ఇవి ఒక పక్కన. ఇంకో పక్క ఏంటంటే ఆ పర్టికులర్ ప్లేస్ ఇట్లా వస్తుంది, అంటే ఒక పక్కన వేణగంగ ఇట్లా వస్తుంది, వారద ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మధ్యలో బ్యారేజ్ కట్టాలంటే అది 7 కిలోమీటర్స్ దాదాపుగా. చాపరాలు వన్యముగా ఆరణ్యం ఉంది ఆడ, ఆ శాంక్చరీ నది ఒడ్డుకున్నది. జనరల్గా అట్లే ఉంటాయి. ఏది వేణగంగ నదికి ఒడ్డున ఉన్నది. ఇటుపక్క తిరిగిన తర్వాత వైలాగా ఉంటుంది అది. ఇటు ప్రాణహితున్నది, ఇటు వేణగంగ ఉంది. ఇక్కడ డ్యామ్ వర్క్ చేయాలంటే, డ్యామ్ అంటే కట్ట, మధ్యలో బ్యారేజ్ కడతారు. బ్యారేజ్కి అటు ఇటు కట్ట ఉండాలి కదా, ఆ కట్ట చాలా లాంగ్ ఉండాలి. మరి అదంతా వన్యమృగ పార్కులకు వెళ్ళి పోతుంది, చాపరాలకు వెళ్ళి. అయితే కేంద్ర ప్రభుత్వం చేతుల్లో లేదు పర్మిషన్, సుప్రీంకోర్టు చేతుల్లో ఉంటుంది. కానీ ఈ వివాదాల్లో తలదూర్చడం, వాళ్ళు అది పర్మిషన్ ఇచ్చినా కూడా మనం 44 టీఎంసీ లేదు, ఇవన్నీ కారణాల వల్ల వద్దనుకున్నారు. రెండవది ఆడ ఈ బ్యారేజ్ కూడా టెక్నికల్గా ఫీజిబుల్ కాదని రిపోర్ట్ ఇచ్చారు. స్క్యూ పద్ధతి అంటారు. ఇట్లా వై షేప్లో ఉన్న కాడ బ్యారేజీలు ఎక్కడ కూడా లేవు. చాలా కష్టమైన నిర్మాణం అది. దాంతో ఏంటంటే
అక్కడ వదులుకున్నారు. ఇక అయితే ఫస్ట్ 148లో కట్టాలనుకున్నారు. ఇక ఆడ కట్టలేని పరిస్థితి ఉన్నది టెక్నికల్గా. వీళ్ళు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వది, మహారాష్ట్ర ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి, గడ్చిరోల్ డిస్టిక్ వస్తుంది ఇటు పక్కన, మళ్ళీ ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, మళ్ళీ సుప్రీంకోర్టు ఇవ్వాలి. 10 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ఆత్మహత్యలు ఆపాలనేది తొందర ఉంది కేసీఆర్కి. వీటితో పాటుగా టెక్నికల్గా సాధ్యం కానప్పుడు అది బ్యారేజ్ అనేది అవకాశమే లేదు. అందుకని ఏం చేశారు, వదులుకోలే. ఆదిలాబాద్కు 2 లక్షల ఎకరాలు నీళ్ళు ఇవ్వడానికి 20 టీఎంసీలు చాలు, ఆ 44 టీఎంసీలు కూడా అవసరం లేదు. అందుకని ఏం చేశారంటే పైన వార్దా నది మీద ఒక 2 కిలోమీటర్ల పైన, అంటే ఇట్లుంటుంది కదా, ఇటు వేన్గంగా ఇటు వార్దా, ఈ వార్దా పైన ఒక 2 కిలోమీటర్స్ పైన కొద్ది హైట్ ఉంటుంది కదా, అక్కడ కట్టి ఆ నీళ్లను ఆల్రెడీ కాలువలు తవ్వారు, ఆ కాలువలకు నడిపిద్దామని చెప్పేసి వార్దా బ్యారేజ్ ప్రపోజ్ చేశారు. ఇప్పటికీ అది సిడబ్ల్యూసీ దగ్గర పెండింగ్ ఉంది. ఆ 148లో కట్టడం కంటే వార్దా దగ్గర కట్టుకుంటే బెటర్, అక్కడ పెద్దగా ముంపు లేదు, ఫడ్నవీస్ గారు దానికి ఏమీ అభ్యంతరం చెప్పారు అని చెప్పి అట్లా ప్లాన్ చేశారు. అక్కడ సాధ్యమైనట్టయితే కేసీఆర్ గారు కిందికి రావాల్సిన అవసరమే లేదు కదా. కొంతమంది ఈ సోషల్ మీడియాలో ఎప్పుడు సంచలనాలకు దారితీసే ఒక మిత్రుడు పెద్ద ఎత్తున లాల్ బహదూర్ మన బేగంపేట ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్ దిగి ఊరేగింపుగా వచ్చి ఏదో విజయం చేసుకున్నట్టుగా ప్రచారం చేశారు. 148 మీటర్లకు అగ్రిమెంట్ చేసుకొని ఇంత ప్రచారం చేసుకున్నారంటే 148 ఒక్కదానికే కాదు, చెన్నాక కోరాట, దాని గోదావరి మీద ఉన్న ఇతర బ్యారేజీలు, వాటన్నిటికీ అగ్రిమెంట్ చేసుకున్నారు. అందుకని వాళ్ళు ఆ రోజు విజయోత్సవాలు చేసుకున్నారు. 148 కూడా కడదామనే ఉద్దేశంతో విజయోత్సవాలు చేసుకున్నారు. టెక్నికల్గా సాధ్యం కాదు. సరే, ఇదంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ స్లోగానే తుమ్మిడట్టిని మళ్ళా కడతాం. మీకు తెలుసా ఎందుకు ఈ 18 నెలల నుంచి ఇప్పుడు 16-17 నెలలు అయింది కదా, ఎందుకు తుమ్మిడట్టి గురించి మాట్లాడతలేడు అంటే, ఏ ఇంజనీర్లు అయితే కేసీఆర్కు ఇది సాధ్యం కాదు టెక్నికల్గా, ఈ చాప్రాలు అనే కాడ చాలా ఇబ్బందులు ఉంటాయి, ఓ 10 సంవత్సరాలు పడుతుంది అనుమతులు రావడానికి, మోరోవర్ అక్కడ 44 టీఎంసీలే ఉన్నాయి. ఎప్పుడైతే అవే విషయాలను రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అదే ఇంజనీర్లు చెప్పారు. చెప్పినాక ఏం చేశారు, ఇప్పుడు తుమ్మిడట్టి గురించి బంద్ చేసిండు. బంద్ చేసినంటే మీడియాలో మాట్లాడు కాదు, అసలు మొత్తం ప్రాజెక్టే వదులుకున్నారు. వదులుకొని ఏం చేశారు, ఇది నేను ఫస్ట్ టైం మీకు చెప్తున్నా, దీన్ని ఫ్లాట్ చేయండి. వదులుకొని ఏం చేశారంటే మళ్ళీ సర్వే చేయమని చెప్పి, మళ్ళీ వ్యాప్కోస్ వాళ్ళే సమర్థులు, బట్ వాళ్ళకి ఇస్తే కేసీఆర్ వాళ్ళకి ఇచ్చిండని తిడుతున్నారు కదా, వాళ్ళని పక్కకు పెట్టి వేరే సంస్థకి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రాణహిత నది మీద ఈ చాపురాలు దాటిన తర్వాత చిన్న చెక్ డ్యామ్ లాంటిది కట్టి అక్కడ వచ్చే ఫ్లోను ఈ జైపూర్ వాగు అని ఉంటుంది, ఆ వాగులోకి టన్నెల్ ద్వారా డైవర్ట్ చేసి, ఆ డైవర్ట్ చేసిన వాటర్ని సుందిళ్ళలో స్టోర్ చేయాలి. సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయాలి. ఇప్పుడు పోయి తుమ్మిడి అటకెక్కింది, నో తుమ్మిడి. మీరు అడగండి, మీరు ఇంజనీర్ని ఇంటర్వ్యూ చేయండి. తుమ్మిడి నేను ఛాలెంజ్ చేసిన ఓపెన్గా, తుమ్మిడి కనుక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 10 ఏళ్ళకి కట్టినా కూడా నేను ఈ దేశమే వదిలిపెట్టిపోతా అని చెప్పిన. ఎందుకంటే అసాధ్యం, అది అసాధ్యం కాబట్టి కేసీఆర్ గారు దాన్ని కిందికి జరిపారు. అక్కడ నీళ్లు బాగున్నాయి, మనకు దాదాపుగా 240 టీఎంసీ కావాలి మనకు, అక్కడ 280 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. మరి పైన లేనిది కిందికి ఎందుకు ఉన్నాయంటే మధ్యలో చాలా వాగులు వచ్చి కలుస్తాయి. అంటే గడ్చిరోలి డిస్ట్రిక్ట్ కానీ, సిరివంచ డిస్ట్రిక్ట్ కానీ, ఇటు పక్కన మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కానీ, 2 పక్కల చాలా వాగులు ఉంటాయి, దట్టమైన అడవులు ఉంటాయి. ఆ వచ్చే వాటర్ అంతా కూడా కిందికి వచ్చేసరికి పెరుగుతుంది. మానేరు కూడా అక్కడనే కలుస్తుంది, కొంచెం పైన, కాళేశ్వరానికి కొంచెం పైన. అంటే సగం తెలంగాణలో పడ్డ వర్షపు నీళ్ళు లాంటివి కూడా మానేరు ద్వారా పోతాయి. నేను మానేరు వాసినే, మాది రామప్ప. ఆ రామప్ప చుట్టుపక్కల ప్రాంతాలకు అది మానేరు క్యాచ్మెంట్ ఏరియా. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కేసీఆర్ గారు కిందికి మార్చాడు. కేసీఆర్ని చాలా దగ్గరగా చూసిన నేతల్లో మీరొకరు. ఉద్యమ కాలం నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇన్ని చేసినా ఎందుకు కేసీఆర్పై వ్యతిరేకత వచ్చిందంట? ఒకటి ఏంటంటే కేసీఆర్ పనులు చేసుకుంటూ పోవడం మాత్రమే తెలుసు. బ్రాండ్ ఇమేజ్ తనకు ఆల్రెడీ ఉద్యమ నాయకునిగా ఉన్నది. ఆయన ఎక్కడ పొరపాటు చేశాడంటే, నాకున్న ఉద్యమకారునిగా నాకున్న తెలంగాణ తెచ్చిన పేరు ఏదైతుందో అది ఎవరు చెరపలేంది, నాకు అది చాలు అనుకున్నాడు ఆయన. తర్వాత చాలా మంచి పనులు చేశాడు. ఒక
దాదాపుగా ఒక 18 వాల్యూమ్స్ మహాభారతం ఉన్నట్టే 18 వాల్యూమ్స్ రాయొచ్చు కేసీఆర్ చేసిన మంచి పనుల మీద. ఆయన తప్పుల మీద ఒక వాల్యూమ్ రాయొచ్చు. తప్పులు లేవని కాదు, తప్పుల మీద ఒక వాల్యూమ్ రాయగలిగితే చేసిన మంచి పనుల మీద 18 వాల్యూమ్స్ రాయొచ్చు. బట్ చెప్పుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఘోరంగా అంటే 100 చెప్పాల్సిన కాడ 1, 2, 3, 4 చెప్పారు. ప్రజలకు ఇప్పుడు ఫాస్ట్ చేంజింగ్ సొసైటీ ఇది. నిన్నటి విషయాలే ఇవాళ గుర్తుండవు. తెలంగాణ ఉద్యమ కాలంలో అంటే 1వ తరగతి 2వ తరగతి చదివిన వాళ్ళకు ఓటు హక్కు వచ్చింది. ఉద్యమ కాలంలో పుట్టని వాళ్ళకు కూడా ఓటు హక్కు వచ్చింది. 18 ఏళ్ళే కదా ఓటు. ఇప్పుడు 2023లో ఎన్నికలు జరిగినాయి. 2023 అంటే 2005 పుట్టిన వాళ్ళకు 2010 దాకా ఇంకా వాళ్ళు స్కూలు పోని వాళ్ళకు ఓటు హక్కు వచ్చింది. అంటే దాదాపుగా ఒక తరం అయిపోయి 2వ తరం కూడా పుట్టింది. మరి ఓటు హక్కు వచ్చిన కొత్త వాళ్ళు మామూలు సంఖ్యలో లేరు. దాదాపు 20% పైనే ఉన్నారు. మరి వాళ్ళకు తెలంగాణ అంటే ఏం తెలుసు, వాళ్ళకు పోరాటాలు అంటే ఏం తెలుసు, కేసీఆర్ ఆమరణ దీక్ష ఏం తెలుసు, టీఆర్ఎస్ పెట్టడానికి ముందున్న వాతావరణం ఏం తెలుసు, 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది ఏం తెలుసు, 20,000 మంది బూటకపు ఎన్కౌంటర్లలో అంతమైంది ఏం తెలుసు, నక్సలైట్ల మందుపాతర్లలో అంతమైన పొట్టకూటి కోసం పోలీసు ఉద్యోగం చేసిన వాళ్ళ గురించి వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం తెలియదు. కేసీఆర్ను కూడా ఒక రాజకీయ నాయకుడు అనుకుంటారు వాళ్ళు, మోడీలాగా లేకపోతే ఇంకోరిలాగా. కేసీఆర్కున్న గొప్పతనం అందరికీ తెలియదు కదా. రెండవది, తల్లిదండ్రులు పథకాలన్నీ ఇంటింటికి వస్తున్నాయి కాబట్టి బాగానే అనుకూలంగా ఉండే, కానీ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి బస్సులు వేసుకొని పోయి ఊరూరా తిరిగి తల్లిదండ్రులను కూడా ప్రార్థించి మా భవిష్యత్తు ఇది, మీ భవిష్యత్తు అయిపోయింది, మా కోసం మీరు ఇవాళ ఓటు వేయొద్దు, కాంగ్రెస్కి వేయాలి, ఓపెన్గా విద్యార్థులంతా పోయి అడిగిండ్రు. కనీసము దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉద్యోగాలు జనాభాతో పోల్చినప్పుడు మనమే ఇచ్చామని చెప్పుకునే శక్తి కూడా వాళ్ళకు లేకుండా పోయింది. ఇప్పుడు కేటీఆర్ ఐటీ మినిస్టర్, ఐటీ పరిశ్రమను అద్భుతంగా తీర్చిదిద్దాడు. 3 రెట్లు ఉద్యోగుల సంఖ్యను పెంచాడు, 4 రెట్లు ఉత్పత్తులు పెంచాడు. ఎక్కడో 61-62 వేల కోట్ల బడ్జెట్ ఉన్న కాడ నుంచి 3 లక్షల కోట్ల దాకా తీసుకెళ్లారు. ఆదాయాన్ని 2,20,000 కోట్లకు పెంచారు. ఎన్నో పథకాలను పెట్టారు. ఉద్యోగుల విషయంలో కూడా ఒక్క ఐటీ సెక్టర్లోనే 6 లక్షల ఉద్యోగులను కొత్తగా తీసుకొచ్చారు. ఇండస్ట్రీస్లలో 16 లక్షల ఉద్యోగులు వచ్చారు. 25,000 ఇండస్ట్రీస్ వచ్చాయి. తలసరి ఆదాయం ఇండస్ట్రీస్ పెరగడం వల్ల, ప్రొడక్షన్స్ పెరగడం వల్ల 97,000తో మొదలుపెట్టారు. 2014లో తలసరి ఆదాయం 97,000. 97,000 ఉన్న 3,50,60,000 దాకా పోయింది. అంటే ఏ రాష్ట్రంలో సాధ్యం కాలేదు. భారతదేశంలో అగ్రగామిగా నిలిపారు, ఎక్కడో అట్టడుగున ఉన్న రాష్ట్రాన్ని. తలసరి ఆదాయమే కాక రాష్ట్ర స్థూల ఉత్పత్తి GSDP అంటారు, ఈ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం కదా, అన్ని అగ్రికల్చర్ నుంచి వచ్చేది, ఇండస్ట్రీస్ నుంచి వచ్చేది, సర్వీస్ సెక్టర్ ప్రధానంగా ఐటీ నుంచి వచ్చేది. ఇది 3.5 లక్షల కోట్ల నుంచి 13.5 లక్షల కోట్లకు పోయింది. అంటే ఏ రాష్ట్రంలో సాధ్యం కాని GSDP, ఏ రాష్ట్రంలో సాధ్యం కాని తలసరి ఆదాయం, 62,000 కోట్ల నుంచి 2,20,000 కోట్లకు పోయిన బడ్జెట్ రెవెన్యూస్, తర్వాత 29,000 కోట్ల ట్యాక్స్ ఇన్కమ్ వచ్చేది, 1,12,000 కోట్లకు ట్యాక్స్ ఇన్కమ్ పోయింది. ఇన్ని మంచి పనులు చేసి ఉద్యోగులలో కూడా 1,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషనే కాదు, రకరకాల రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉంటాయి. హాస్పిటల్స్కు సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, పోలీసులకు సపరేట్ ఉంటుంది, టీచర్స్కు సపరేట్ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఇచ్చి కూడా మేము చెప్పుకోలేకపోవడం వల్ల వాళ్ళు విఫలమయ్యారు. లాస్ట్ మినిట్లో టీ వర్క్స్ దగ్గర ఒక యూత్ని అందరినీ గ్యాదర్ చేసి అక్కడ చెప్పాడు కేటీఆర్ 3 రోజుల ముందు. 4వది ఏంటంటే, ఎప్పుడు ఉపన్యాసాలలో విఫలంగాని కేసీఆర్ ఘోరంగా విఫలమైపోయాడు. ఆ విషయం కూడా చెప్పినాం ఆయనకు. ఆకట్టుకోండు కాదు, కనీసం వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు. ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోయింది, పోయి ధైర్యం చెప్పాల్సింది ఎవరు? ఇరిగేషన్ మినిస్టర్ కాదా? ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? ఆయనే కదా, ముఖ్యమంత్రి ఆయనే కదా. అక్టోబర్ 21 నాడు గుంగితే 22 నాడు హెలికాప్టర్ వేసుకోనో కార్లను పోయి చూడాల్సిన బాధ్యత లేదా ఆయనకి? ఆందోళన చెందుతున్న రైతులకు ఇది నాసిరకం కాదు, అవినీతి కాదు, ప్రమాదవశత్తు కుంగింది, కారణాలు వెతుకుతాం, ముందైతే దాన్ని రిపేర్ చేస్తామని చెప్పి ఇదే ఎల్ఎన్టీకి రిపేర్ చేయమని చెప్పొచ్చు కదా. 40 రోజులల్లో ఎంతో ప్రోగ్రెస్ ఉండేది కదా. అంటే ఆయన వైఫల్యం కాదా అది?
ఎప్పుడు ఎంత తెలివైన ముఖ్యమంత్రి అయినా, ఎంత దేవుని బిడ్డ ఏం కాదు కదా, ఆయన తప్పులు చేస్తాడు. ఆయన చేసిన తప్పు కనీసం 96 ఉపన్యాసాలలో మేడిగడ్డ ప్రస్తావన ఉందా? ఎన్నికల ప్రసంగాలు 96 చేశాడు. నీ సోదంతా వినడానికి రారు కదా ప్రజలకు ఏం కావాలో నువ్వు చెప్పాలి కదా. అది చేయడంలో ఆయన విఫలమైండు. అదేగాక ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు కేసీఆర్ దగ్గర చూసారు, బీఆర్ఎస్ని కూడా దగ్గర చూసారు. ఇంకొక క్వశ్చన్ అండి, కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఉన్నాయి, చిన్న చిన్న గొడవలు ఉన్నాయి వాళ్ళ మధ్య, బట్ సర్దుమనుతాయని నేను అనుకుంటున్నా. కేసీఆర్ ఆటిట్యూడ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు బయట వాళ్ళ విషయంలో అయితేనేమో ఆయన కంప్లీట్గా దూరం పెట్టేవాడు కావచ్చు, సస్పెండ్ చేసేవాడు కావచ్చు. ఇంట్లో మనిషి కాబట్టి, వాళ్ళ కూతురు కాబట్టి కొంత సంయమనం పాటిస్తున్నాడు. ఇక్కడ ఒకటే, మనం భవిష్యత్తులో అంటే ఆమె మాటలు నేను మళ్ళీ మార్చి చెప్పాల్సిన అవసరం లేదు. కేటీఆర్ నాయకత్వాన్ని ఆమె ఒప్పుకోవట్లేదు అనేది చాలా స్పష్టంగా ప్రకటించింది. మనం ఎటువంటి వేరే అర్థాలు తీయాల్సిన అవసరం కూడా లేదు. నేను కేసీఆర్ నాయకత్వం కిందనే పనిచేస్తాను అని చెప్పింది. అంటే రేపు కేటీఆర్కి ఇవ్వబోతే నేను ఉండను అనేది ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చింది. అందరూ స్పెక్యులేషన్ ఏంటంటే పార్టీ పెడుతుందని. నేను చెప్పాను పార్టీ పెట్టే ఆలోచన ఆమెకేం లేదు, పెట్టదు అని కూడా చెప్పాను. ఆమె పార్టీ పెట్టదు. బట్ ఎప్పుడైతే కేటీఆర్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం వస్తుందో, నాకు తెలిసి అయితే అది ఇప్పట్లో రాదు. ఇంకొక హార్ష్ కామెంట్ నేను చేయాలనుకుంటే, కేసీఆర్ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి వదులుకోడు. ఎందుకు అనంటే ఆయన తెలంగాణ ప్రజల పట్ల ఆయన కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాడు. ఆ ఎకానమీ ఎట్లయితే డెవలప్ చేశాడో రకరకాల ప్రమాణాలలో తెలంగాణను భారతదేశానికే తలమానికంగా చేయాలనుకున్నాడు. ఆ లక్ష్యం ఆయనకు ఉంది. ప్రతి పంట భూమికి సాగునీరు ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే కృష్ణా గోదావరి నదుల్లో అంత నీరుంది. మనం నదుల్లో మన వాటాను రాబట్టుకోవాలనుకున్నాడు. సాధ్యం కాలేదు ఇప్పటిదాకా. ట్రిబ్యునల్ ఇంకా విచారణ జరుపుతూనే ఉన్నది. గోదావరి ట్రిబ్యునల్ ఇంకా రానేలేదు. కాబట్టి ఆయన అనుకున్న ప్రాజెక్టులు 1 కోటి ఎకరాల మాగాణం నా స్వప్నం అన్నాడు. తర్వాత 1,35,00,000 ఎకరాల మాగాణం అన్నాడు. కాళేశ్వరం కింద 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, స్టెబిలైజేషన్ కానీ కొత్తగా కానీ. ఏ కళ నెరవేరలేదు. ఆ కళలు నెరవేరేదాకా ఆయన ఇంకొకరికి ఇవ్వడు. కవిత దయ్యాలు ఉన్నాయి కేసీఆర్ దగ్గర అంటున్నారు. ప్రతి పార్టీలో ఉంటాయి. అంటే ఎవరా దయ్యాలన్నది అంటే నేను అనేది, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో 12 దయ్యాలున్నాయి నిన్నటి దాకా. ఇవాళ 15 దయ్యాలున్నాయి. ఎందుకు అంటే ఏ ఒక్కరికి ముఖ్యమంత్రితో సాయోధ్యం ఉండదు. ముఖ్యమంత్రితో సాయోధ్యం ఉన్నవాళ్ళు ఇతర మంత్రులతో సాయోధ్యం ఉండరు. వెనకాల చాడీలు చెప్తూనే ఉంటారు. హైకమాండ్కు కంప్లైంట్స్ పోతూనే ఉంటాయి. మీనాక్షి దగ్గర పోయి కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళ దయ్యాలనుకుంటే కేసీఆర్ ఇంట్లో 2-3 ఉంటారు. వాళ్ళు దయ్యాలని అనుకుంటే అన్ని పార్టీలలో దయ్యాలు ఉంటాయి. వాళ్ళ భాషలో దయ్యాలు అనొచ్చు, వ్యతిరేకులు అనొచ్చు, డెఫినెట్గా ఉంటారు. ఎందుకు ఉండరు? ఇప్పుడు జలసీ ఉంటుంది. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే కేసీఆర్ దగ్గర ఇప్పుడు ప్రకాష్ ఇక్కడ ఉంటే మనకి ఎన్నటికీ గుర్తింపు రాదు. ఏదో ఒక చాడీ చెప్పి కేసీఆర్ను ఈయనకు దూరం చేయాలి. అంటే ఇట్లా నా విషయంలో జరిగింది. అక్కడ పవర్ సెంటర్ దగ్గర ఎవరున్నా కూడా వాళ్ళ విషయంలో జరుగుతుంది. అందుకే ఈ ప్రాంతీయ పార్టీలల్లో నంబర్ 2లు ఉండరు. ఇప్పుడు కేంద్రంలో అమిత్ షా నంబర్ 2గా 10 ఏళ్ళ నుంచి ఉంటాడు, ఇంకో 5 ఏళ్ళు ఉంటాడు. బట్ ఏ ప్రాంతీయ పార్టీలో నంబర్ 2లు ఉండరు. ఒకవేళ నంబర్ 2 ఉంటే ఆయన కొడుకన్న కావాలి, అల్లుడన్న కావాలి, బిడ్డన్న కావాలి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న జాడ్యం ఇది. ఈవెన్ జాతీయ కాంగ్రెస్లో కూడా అది కూడా కుటుంబ పార్టీ కాబట్టి నంబర్ 2 వాళ్ళ కుటుంబంలోనే ఉంటారు, ఇంకా బయట నుంచి రారు. కేటీఆర్ అని నెంబర్ 2 ఇప్పుడైతే ఆయనే కదా గోస్ట్ చీఫ్ మినిస్టర్ కదా. ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అన్ని శాఖలు ఆయనే హ్యాండిల్ చేశాడు కదా. తప్పేం లేదు. సమర్థుడు, యోగ్యుడు, బ్రహ్మాండంగా అదరగొట్టాడు. ఐటీ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇండస్ట్రీస్ కానీ. ప్రతి రాష్ట్రం కూడా మాకు కేటీఆర్ లాంటి ఒక ఎలిజిబుల్ మినిస్టర్ ఉంటే బాగుండు, ఏబుల్ మినిస్టర్ ఉంటే బాగుండు. దేశాలు తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఐటీ కంపెనీలు మామూలు విషయం. అమెజాన్ కానీ, గూగుల్ కానీ, భారతదేశం అనేది సెకండ్ డెస్టినేషనే కాని రోజుల్లో అమెరికా తర్వాత ఫేస్బుక్ కానీ వీటన్నిటికీ హైదరాబాద్ను సెకండ్ బిగ్గెస్ట్ క్యాంపస్. అమెజాన్కి అయితే వరల్డ్లో బిగ్గెస్ట్ క్యాంపస్. ఇవన్నీ ఇప్పుడు మా సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీ అన్నీ వచ్చాయి కదా. ఇవన్నీ ఆయన కృషి వల్ల వచ్చినాయి, ఆయన ఫాలో అప్ వల్ల వచ్చినాయి. కాబట్టి సమర్థుడు ఆయనే. ఒకవేళ ముఖ్యమంత్రి ఇచ్చినా ఆశ్చర్యం లేదు, ఇవ్వచ్చు కూడా. బట్ కేసీఆర్ గారి మనస్తత్వం ఏంటంటే ఆయన మనసులో కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, అవి పూర్తయ్యేదాకా ఇవ్వడు. 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. ఆయన ఆరోగ్యంగా ఉంటే మాత్రం ఆయన పవర్ ట్రాన్స్ఫర్ చేయడు. ఆయన పవర్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కదా కవిత గారు గొడవపడేది. ఆయన కేసీఆర్ నాయకత్వం మీద పనిచేస్తున్నా అంటుంది కదా. కాబట్టి చేస్తుంది, అట్లే ఉంటుంది. హరీష్ రావు కొత్త పార్టీ పెడతాడని.
హరీష్ రావుకి ఇప్పట్లో పార్టీ పెట్టే ఆలోచన లేదు, ఎందుకంటే ఆయన కుటుంబంతో బాగా లాయల్గా ఉన్న వ్యక్తి, వాళ్ళ మామతో పర్టికులర్గా. బట్ ఆయన ఆ అవకాశం గతంలో వచ్చింది కానీ ఆయన ఉపయోగించుకోలేదు. ఒకవేళ అప్పుడు ఆయన మంత్రి పదవి ఇవ్వనప్పుడు కనుక ఎవరైనా రెచ్చగొట్టి ఆయనతో ఒక పార్టీ పెట్టించి ఉంటే ఇవాళ ఆయనే ముఖ్యమంత్రి ఉండేవాడు. బట్ ఆ అవకాశాలు మళ్ళీ రావు. అప్పుడు అవకాశం మళ్ళీ రాదు హరీష్కి. ఒకవేళ పార్టీ పెట్టినా కూడా ఇప్పుడు అప్పుడున్నంత ఆ సానుభూతి ఇప్పుడు ఉండదు. మళ్ళీ కేసీఆర్కు బీఆర్ఎస్కు రాబోయే రోజుల్లో అధికారం వచ్చే అవకాశాలు ఇప్పుడైతే స్పష్టంగా కనబడుతున్నాయి. బట్ రాజకీయాలలో మార్పులు బాగా ఫాస్ట్గా వస్తాయి. రేపు ఇంకో కూటమి వచ్చిందనుకోండి, టీడీపీ, బీజేపీ అండ్ జనసేన, అట్లాంటి కూటమిలు వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా కొన్ని ప్రాంతీయ పార్టీలు వస్తాయి. బహుజనులది రావచ్చు, లేకపోతే ఇంకోరిది రావచ్చు, రేపు కవిత పెట్టవచ్చు. ఎందుకంటే జాగృతిని ఒకవేళ నువ్వు క్లోజ్ చేసుకో అన్నారనుకోండి కేసీఆర్, జాగృతిని క్లోజ్ చేసుకోవడానికి ఆమె ఇష్టపడదు. బీఆర్ఎస్లో ప్రయాణం చేస్తూనే జాగృతిని సమానంగా ఆమె క్యాడర్ను పెంచుకుంటూ ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ గారు ఆదేశించారు, ఎందుకంటే గతంలో ఒకసారి ఆమెను ఆదేశించారు జాగృతి శాఖలను రద్దు చేయమని. మళ్ళీ ఇప్పుడు ఆమె స్టార్ట్ చేస్తున్నది. ఒకవేళ వద్దన్నాడు అనుకోండి, కవిత భవిష్యత్తు ఏంది? వద్దన్న తర్వాత ఆమె జాగృతిని అయితే వదులుకుంటుందని నేను అనుకోవట్లేదు. జిద్దు మనిషి, ఆమె మొండి మనిషి. కాబట్టి రేపు జాగృతిని వద్దన్నందుకు ఆమె పార్టీ పెట్టింది అనుకుందాం. ఇవన్నీ కలుస్తాయి కదా, బీజేపీ, జనసేన, ఈ కూటమి అంతా ఒకటైతుంది కదా. అయినప్పుడు బీఆర్ఎస్ యొక్క వేగానికి కళ్ళెం పడుతుంది. రేవంత్ రెడ్డి కామెంట్ ఎట్లా చూస్తారు? స్కూలింగ్ ఏమో నాది బీజేపీలో అయింది, కాలేజ్ ఏమో మన సీఎం చంద్రబాబుతో పాటు చేశాను, ఇప్పుడు సీఎంగా మాత్రం రాహుల్ గాంధీ కింద అయినా అంటున్నాను. అంటే ఏ పార్టీ అయినా నిజాయితీగా సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ ఏది లేదు. లేనప్పుడు ఎక్కడ ఉన్నమాలు నేర్చుకుంటే, ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్లో ఉన్నమాలు నేర్చుకున్నాడు, ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయం నేర్చుకున్నాడు. బీఆర్ఎస్ పెట్టి సక్సెస్ కాలేదు. నేను ఒక విషయంలో అభినందిస్తాను రేవంత్ రెడ్డిని, ఎందుకంటే ఒక మామూలు స్థాయి నుంచి, అంటే ఒక జెడ్పీటీసీ టికెట్ అడిగితే బీఆర్ఎస్ ఇవ్వలేదు, ఆ స్థాయి నుంచి కేవలం 10 ఏళ్లలో ఎదిగి ఒక రాజకీయ పార్టీలో ప్రముఖ పాత్ర వహించి పీసీసీ ప్రెసిడెంట్ లాగా ఎదిగి వెంటనే ముఖ్యమంత్రి కావడం, కాంగ్రెస్ చరిత్రలోనే పార్టీలోకి వచ్చిన 4-5 ఏళ్ళకి ఎవరిని ముఖ్యమంత్రిని చేయలే. సో ఆ విషయంలో నేను అభినందిస్తా. కాకపోతే ఆయన కలిసి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడం అనేది దురదృష్టకరం. ఆయనకు అది అవకాశాలు తక్కువ వస్తాయి, వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి, అక్కడి నుంచి ఇంకో మెట్టు పైకి ఎదగాలి. కానీ రేవంత్ రెడ్డి దాన్ని సరిగా ఉపయోగించుకోవట్లేదు. తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే, నిన్న ఆయన చెప్పినట్టుగా తను రాజీవ్ గాంధీ నౌకర్నని చెప్పుకున్నాడు, అంతే కదా. ఇప్పుడు మరొక స్వతంత్ర పాలకుని కూర్చోబెట్టాల్సిన ప్లేస్లో ఒక ఢిల్లీ బాదుషా దగ్గర నౌకరు ఉన్న ఒక సామంతుని ఎట్లా పెట్టారు? అది ప్రజలు ఆలోచించారు. అంటే స్వయం పాలన అనేది మంట కలిపింది ప్రజలే. స్వయం పాలన కోసం తెలంగాణకు 1000-1200 మంది బలిదానాలు ఇచ్చింది తెలంగాణ ప్రజలే. స్వయం పాలనను చేతులారా మంట కలుపుకున్నది కూడా తెలంగాణ ప్రజలే. కాబట్టి ఈ స్వయం పాలన లేకపోవడం వల్లనే ఒక మంత్రిని పెట్టాలన్నా, ఒక చైర్మన్ను పెట్టాలన్నా, ఏదైనా ఒక అప్పు తీసుకొచ్చుకోవాలన్నా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్థాయిలో రేవంత్ రెడ్డి లేడు. అందుకే ఆయనే ముఖ్యమంత్రి స్థానం కోసం ఎంత అయితే పట్టుదలతో పనిచేశాడో, ముఖ్యమంత్రి హోదాను కాపాడుకోవడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయనకు అవకాశం లేకుండా పోయింది. సమర్థత ఉందా లేదా అనేది ఆయనకు స్వతంత్రత ఇస్తే నిరూపించుకున్నామో, బట్ ఆ అవకాశం ఆయనకు రాలేదు. అందుకే ఆయన బాధతో నా మాట అన్నాడు, నేను ఒక నౌకర్ని అయిపోయిన రాహుల్ గాంధీకి అని. వాస్తవమే, కాంగ్రెస్లో ఎవరున్నా నౌకర్లే, ఎప్పుడంటే అప్పుడు తీసేయచ్చు వాళ్ళని. క్యాబినెట్ విస్తరణ ఎట్లా చూస్తారు? సరే, అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. అది ఒక సామాజిక న్యాయం కోసం మీనాక్షి నటరాజన్ ప్రయత్నించినట్టుగా నాకు అర్థమైంది. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ హ్యాపీ. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, నాకు సుదర్శన్ రెడ్డికి ఇవ్వండి, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అన్నాడు. అంటే ఒక్క సుదర్శన్ రెడ్డికి ఒకటి ఇచ్చి మిగతా 5 ఎవరికైనా ఇచ్చుకోమన్నాడు. ఆయన మీద ఒత్తిడి ఉన్నా కూడా. కానీ సుదర్శన్ రెడ్డికి కూడా ఇవ్వలేదు, రాజగోపాల్ రెడ్డికి ఇవ్వలేదు. ఒకటైతే నేను అభినందిస్తాను మీనాక్షి నటరాజన్ని, ఆమె గాడిలో పెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ సామాజిక అంశం అనేది ప్రధానంగా వచ్చింది. ఒక మాల, ఒక మాదిగా కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి మంత్రి పదవులు ఇవ్వడం అనేది ఖచ్చితంగా వెల్కమ్ చేస్తాం. ఒక మాటలో రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పాలంటే ఏమంటారు? ఆయనకు అవకాశాలు ఇవ్వట్లేదు పైన. రెండవది, ఆయనకు అపరిపక్వత ఉన్నది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అన్ని అంశాల మీద అవగాహన ఉండాలని ఏం లేదు. ఆయన మాట్లాడే భాషలో ఆయన ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది. ఇప్పుడు నిన్న మాట అనాల్సింది లేకుండే, నిన్న మంత్రివర్గం గురించి
ఎప్పుడైతే ఈయన అనుకున్న వాళ్ళకి ఇవ్వలేదో దత్తాత్రేయ గారి మీటింగ్లో ఆ మాట అనేసాడు. అనాల్సింది లేకుండే ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు అప్పులు దొరకట్లేదు. అప్పులు దొరకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారు, ఇట్లా అనాల్సింది లేకుండే. ఎంత లేదన్నా నీకు రాజకీయ గురువులలో చంద్రశేఖరరావు కూడా ఉన్నాడు. ఎందుకంటే కొంతకాలం నువ్వు బీఆర్ఎస్లో కూడా పనిచేసావు. అటువంటి వ్యక్తిని సలహాలు తీసుకోవాలి తప్ప పండబెడి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా, ప్రతిసారి ఆయనను అవమానపరిచే భాష, ఇట్లాంటి విషయాలలో మాత్రం ఆయనను సమర్థించాను నేను. బట్ పట్టుదల ఉంది, చేయాలనే తపన ఉంది. ఒక మంచి థింక్ ట్యాంక్ కనుక పెట్టుకున్నట్టయితే, ఇప్పుడు ఏదో ఒక కమిటీ వేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన. బట్ అట్లాంటి కమిటీలను అన్ని రంగాలకు సంబంధించి ఎకానమీలో కానీ మిగతా వాటిలలో కానీ ఆయన చెప్పేటి అబద్ధాలు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు అప్పుల్లో ముంచాడు, మమ్మల్ని అప్పుల్లో ముంచాడని బయటికి చెప్తున్నాడు. అప్పులు వడ్డీలు అన్నీ కలిస్తే కూడా సంవత్సరానికి కట్టాల్సింది ఒక 50-60 వేల కోట్లు ఉంటుంది. కానీ కేసీఆర్ 62 వేల కోట్ల ఆదాయాన్ని 2,20,000 కోట్ల ఆదాయం దాకా పెంచి ఇచ్చాడు ఆయనకి ఇచ్చినప్పుడు. అంటే 1,60,000 కోట్ల ఆదాయం అదనంగా పెంచాడు. మరి 1,60,000 కోట్ల ఆదాయంలో ఆయన తెచ్చిన అప్పులకు వడ్డీలకు 60,000 కోట్లు పోతే ఇంకా 1,00,000 కోట్లు ఉంది కదా. మరి ఎట్లా తప్పు పడతావు ఆయనను? ఒకవేళ నువ్వు ఆయన చేసిన తప్పని నీకు అనిపించుంటే రామకృష్ణారావు గారిని రాగానే ఆయనను ఏ స్పోర్ట్స్ అథారిటీకో లేకుంటే పనికి మాలిన దానికో పంపించేవాడివి. ఎక్కడైతే ఎవరికి అవకాశం లేని కండెమ్డ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కొన్ని, అందులో పంపించేవాడిని ఒక టేబుల్ ఒక కుర్చీ ఇచ్చి. మరి ఆయన సమర్థుడనే కదా నువ్వు చీఫ్ సెక్రటరీ స్థాయికి తీసుకెళ్ళావు. ఇంతకాలం ఆయనను ఫైనాన్స్ సెక్రటరీగా కొనసాగించినావు. కాబట్టి మాటలు మాట్లాడినప్పుడు చేతలకు కూడా సంబంధం ఉండాలి. నువ్వు అదే జేఎస్ రంజన్ను కంటిన్యూ చేస్తున్నావు, చాలా మంచి ఆఫీసరు. అదే నవీన్ మిట్టల్ను కంటిన్యూ చేస్తున్నావు, ఆయనకు కూడా రెవెన్యూ మీద పూర్తి కంట్రోల్ ఉంది. అట్లనే సిఎస్ను కూడా కంటిన్యూ చేస్తున్నావు, రామకృష్ణారావు గారిని. ఈ ముగ్గురిని నేను అభిమానిస్తా. దే ఆర్ వెల్ ఎఫిషియెంట్ ఆఫీసర్స్. కేసీఆర్ గారి ఆ ప్రగతి సోపానంలో కీలకమైన వ్యక్తులు వాళ్ళు ముగ్గురు. అటువంటి వాళ్ళని అప్రిషియేట్ చేసినప్పుడు ఆయనను ఎట్లా నువ్వు విమర్శిస్తావు? ఆయన కనుక కొద్దిగా రివర్స్ గేర్లో కేసీఆర్ పట్ల ఒక గౌరవభావాన్ని వ్యక్తపరిచి హాస్పిటల్కి వచ్చి ఆయన చూశాడు అంటే గౌరవం ప్రదర్శిస్తున్నాడు అనుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే అసెంబ్లీకి పోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. ఈ విషయాలల్లో రేవంత్ రెడ్డికి నా సూచన ఏంటంటే భాష మారాలి. ఎలక్షన్స్ లేవు ఇప్పుడు. ప్రజలకు అబద్ధాలు ఎప్పుడు మానుకోవాలి. నీకు ఏదైతే అసౌకర్యంగా ఉందో పాలనలో ప్రజల ముందుకు వచ్చి ఓపెన్గా చెప్పు. ఈ పథకాలు నేను ఇవ్వలేను, ఎందుకంటే ఇద్దామని అనుకున్నా కానీ నాకు ఆర్థిక శక్తి లేకుండా పోయిందని చెప్పు. ఏం చెప్పాలనో అన్ని ప్రజల ముందు ఉంచు. ఎందుకంటే నువ్వు దాగని సత్యాలు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంది. ఏ విషయాన్ని కూడా దాయనివ్వట్లేదు. ప్రజలకు తెలిసిన తర్వాత నువ్వు చెప్పేది అబద్ధం అన్న తర్వాత ప్రజలు నిన్ను ఆదరించరు. ఇవాల్టి వరకు అయితే గ్రాఫ్ మినిమం మార్క్స్ కూడా రాలేదు. 35 కంటే బిలో ఉన్నాడు ఆయన. పెంచుకోవడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఒక అశక్తత ఉన్నది. ఈయన తప్పించి ఇంకోని పెట్టలేరు. ఎందుకు పెట్టలేరంటే వాళ్ళకు పార్టీకి ఫండ్ కావాలి. ఎక్కడ ఎలక్షన్ అన్నా కూడా ఈయన సమర్థవంతంగా ఆ ఫండ్ సమకూర్చగలిగే వ్యక్తి. ఈ ఒక్క విషయంలో తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పట్ల ప్రేమ ఉన్నదని నేను అనుకోను. అధికారంలో తీసుకొచ్చాడనే ప్రేమ ఉండే ఆయనను అధికారంలో ఉంచారు. బట్ తర్వాత కాలంలో ఆయన క్రమంగా తన గ్రాఫ్ డౌన్ చేసుకున్నాడు అధిష్టానం దగ్గర. ఇవాళ విధిలేని పరిస్థితుల్లో ఆయనను కొనసాగిస్తున్నారు. విధిలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒకటి డబ్బు కోసమే కాదు. ఇప్పుడు ఈయన ప్లేస్లో ఈ మిగతా 14 మంది ఎవరైతే మంత్రులు ఉన్నారో నిన్న మొన్న అయిన వాళ్ళు ఎవరిని పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ అవసరాలను తీర్చలేరు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మెజారిటీ ఉంది కదా అని చెప్పి రేవంత్ రెడ్డిని తప్పించి ఇంకోరికి ఇచ్చారనుకోండి, 30-40 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో కలిసి బీజేపీని సపోర్ట్గా తీసుకొని పార్టీ ఏర్పాటు చేస్తారు. చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడంటే గోపీనాథ్ అంటే చనిపోయాడు. బట్ చాలామంది హైదరాబాద్ ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేయగలుగుతాడు. మోడీ అనుకుంటే కాంగ్రెస్ పై రేవంత్ రెడ్డి తిరుగుబాటు చేస్తారా? అవసరం లేదు ఆయనకు. ఎందుకు అంటే ఆయనను మోడీ డిస్టర్బ్ చేయకుండా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు. డిస్టర్బ్ చేస్తే చంద్రబాబు నాయుడు సపోర్ట్తోని బీజేపీ సపోర్ట్తోని ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ కనుక పట్టుబడితే కేసీఆర్ను కార్నర్ చేసి ఈడీ కేసులు సిబిఐ కేసులు అని చెప్పి ఆ మెజారిటీ లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యేలు తోడవుతారు. అవసరమైతే మజ్లిస్ ఎమ్మెల్యేలు బయట నుంచి సపోర్ట్ చేస్తారు. 8, 7, 15 మంది ఈయనతో ఒక 40 మంది ఉన్నారనుకోండి, ఇంకో 3-4 వ్యక్తులు అవసరమవుతారు. ఆ 3-4 వ్యక్తులు కేసీఆర్ ఇవ్వగలుగుతాడు. ఎట్లా అంటే అఫీషియల్గా సపోర్ట్ చేయకపోయినా
పోయే వాళ్ళని ఆపలేడు ఆయన. ఇప్పుడు ఇంకా 26-27 మంది ఆయనతో ఉన్నారు. గోపీనాథ్ చనిపోయినా కూడా ఇంకున్నారు. సో వాళ్ళల్లో 4-5 ఈజీగా రేవంత్ రెడ్డి తన దిక్కు తీసుకుపోగలుగుతాడు. చంద్రబాబు నాయుడు వచ్చి ఒకరోజు ఇక్కడ కూర్చుంటే చాలు. అటువంటప్పుడు కాంగ్రెస్ ఒకవేళ ఆయన తప్పించినా కూడా బీజేపీ సపోర్ట్తోని, చంద్రబాబు సపోర్ట్తోని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటాడు. రేపు ఆ కూటమికి ఆయన నాయకుడు అవుతాడు. ఇన్ని రకాల ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. కాబట్టి మింగలేని కక్కలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అయింది. ఒకసారి ఎన్నుకొని ఎత్తిన పెట్టుకున్నాం, దించలేని పరిస్థితి ప్రజలదైంది. ఈ 4 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలు తెలంగాణ గోసపడాల్సిందే. రేవంత్ రెడ్డి ఇమేజ్ పోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా అప్పులు పుట్టవు. అప్పులు పుట్టకపోతే ప్రభుత్వం నడవదు. కొత్తగా ఎకానమీని డెవలప్ చేసుకోవాలంటే అటువంటి సలహాలు ఇచ్చే వాళ్ళని పక్కన పెట్టుకోలేదు ఆయన. కాబట్టి రాబోయే 3 ఏళ్ళు తెలంగాణకు చాలా కష్టకాలం. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. మొత్తానికి తెలంగాణ ఇరిగేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సక్రమంగా లేదు. దీనికి సంబంధించి ఎక్కడైనా లోపాలుంటే సరిచేయాలి, కానీ రాజకీయ కోణంలో చూడొద్దంటున్నారు వి. ప్రకాష్.